చదువుకున్న ప్రతి ఒక్క పిల్లవాడికి బ్రహ్మాండమైన అవకాశాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు మనం బయట పోతున్నాం. భవిష్యత్తులో బయట పోయే పని లేకుండా మీ ఊర్లోనే పరిశ్రమలు ప్రోత్సహించి మీ ఊర్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసి జల్సాగా మీరు ఉండే విధంగా చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఇంకో పక్కన బీసీలకు ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకొస్తాం. నిన్నే జై హో బీసీ అనే ఒక కార్యక్రమానికి నాంది పలికాం. బీసీలే తెలుగుదేశం పార్టీకి కంచు కోట, వెన్నెముక. అలాంటి నా బీసీ సోదరుల్ని ఆదుకునే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఆడబిడ్డలకు ఎక్కడా కష్టం లేకుండా ఎన్టీఆర్ జలసిరి పెట్టి ఆ రోజు ₹2కే 20 లీటర్లు మినరల్ వాటర్ ఇస్తే రేటు పెంచారు. నీళ్లు ఇస్తున్నారు అని అడుగుతున్నా. ఇప్పుడు అందుకే ఈరోజు శాశ్వతంగా మన నియోజకవర్గంలో మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత నాది. ఇంటింటికి ట్యాప్ ద్వారా ప్రొటెక్ట్ వాటర్ ఇస్తాను, రక్షిత మంచినీళ్ళు ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేనే అంది నీవా పూర్తి చేశాం. 1000 కోట్ల వరకు నీళ్లు వచ్చాయి. 73% పనులైనాయి. 17% పనులు ఉంటే మొత్తం నీళ్లన్నీ మన నియోజకవర్గం 4-5 ఏళ్లు వచ్చేటివి. దాన్ని పుణ్యం కట్టుకున్నారు. ఇప్పుడు నేను వస్తున్నానంటే కాలువలో మట్టిలు తీసి డబ్బులు దోచేసుకుంటున్నారు. అందుకే నేను హామీ ఇస్తున్నా మీ అందరికీ, తప్పకుండా మనం వచ్చిన ఇమ్మీడియట్ గా 2-3 నెలల్లోనే ఈ పనులు పూర్తి చేసి కుప్పానికి శాశ్వతంగా సాగునీటి సమస్య లేకుండా పరిష్కారం చేస్తాం. మల్లనూరు చెరువులు కూడా నీళ్లు వస్తాయి. అవసరమైతే లిఫ్ట్లు పెడతా. ఎవరికి ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క ఎకరాను సస్య సేవలు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు కొన్ని మళ్లీ మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ₹10 ఇచ్చి బటన్ నొక్కి ₹100 లాగేసే ప్రభుత్వం కావాలన్నా ₹10 ఇచ్చి సమానంగా ఇచ్చి ఇంకా ఎక్కువ ఇచ్చి ₹100 మీ ఆదాయాన్ని సంపాదించే మార్గం చూపించే పార్టీ కావాలన్నా, చేయూత ఇచ్చే పార్టీ కావాలన్నా మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకని P4 అన్నాను. సింపుల్ సూత్రం. ప్రభుత్వం, ప్రైవేటు, ప్రజలు కలిసి భాగస్వామ్యంతో పేదవాళ్ళకు అండగా ఉండి ప్రజలే ఆస్తిగా పరిగణించి మీ ఆదాయాన్ని పెంచి మీ జీవన ప్రమాణాలు పెంచాలన్న ఆలోచన. ఇది సాధ్యం. 25 ఏళ్లకు మనం ప్రారంభిస్తే హైదరాబాద్ ఈరోజు చూసి ఎక్కడికో వెళ్ళింది. నా నియోజకవర్గం కుప్పం 35 ఏళ్లు నన్ను ఆశీర్వదించారు. ఇక్కడుండే మీరు దేశంలోనే నెంబర్ 1 గా ఉండడానికి ఏం చేయాలో అవి చేసి చూపిస్తాను. అది నా బాధ్యత. అది చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ మల్లనూరుకు వస్తే రైల్వే అండర్ బ్రిడ్జ్ కావాలని 2-వే చేయాలని చెప్పి కోరుతున్నాను. మొన్నే కుప్పంలో చేశాం. మల్లనూరు కూడా చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మల్లనూరుని మండల కేంద్రంగా చేయాలని కూడా కోరుతున్నారు. ఏం బాధ లేదు. చిన్న మండలాలు ఉంటాయి. నాకు అభివృద్ధి కూడా అవసరం. 2 మండలాలు కావాలంటున్నారు. ఒకటి మల్లనూరు, 2 రాళ్లబదుగూరు. 2 చేస్తానని చెప్పి హామీ ఇస్తున్నా. ఇక్కడ జూనియర్ కాలేజీ మనమే ఇచ్చాం. పక్కా బిల్డింగ్లు కావాలి. అవి కూడా కట్టించే బాధ్యత తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ కావాలన్నారు. అది కూడా పెట్టుకున్నాం. కుప్పానికి పోయే పని లేకుండా ఇక్కడే పెట్టుకున్నాం. చుట్టుపక్కల పంచాయతీ నుంచి వివిధ పనుల మిత్రం బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు. పరిశ్రమలు కావాలని కోరుతున్నారు. తప్పకుండా మల్లనూరు ఏరియాలో కూడా పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. ఇది మంచి సెంటర్ కూడా. ఈ పక్క పచ్చూరు ఉంది, ఈ పక్క కుప్పం ఉంది. మంచి జంక్షన్ అవుతుంది. దీన్ని
ఒక మంచి హబ్గా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మంచి కేంద్రంగా తయారు చేస్తాను. ఇంకా కొన్ని గ్రామాల్లో